శివం హీరో క్యారెక్టర్ పేరు శివ. సో శివం అని ఎంత పెట్టాము సినిమా రిలీజ్ తర్వాత కానీ చెప్పలేను. సో ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ ఇది హీరో పేరు అండ్ సంథింగ్ ఎల్స్ టు ఇట్. నువ్వెవడవో చెప్తే గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి కొడతా. నేనెవడనో తెలుసుకొని వస్తే గుర్తుండిపోయేలా కొడతా. కొత్త డైరెక్టర్ మంచి స్క్రిప్ట్తో వచ్చాడు, చేస్తాను అంతే. సో యా, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ అంటే కొంచెం స్క్రిప్ట్ కొంచెం అబవ్ యావరేజ్గా ఓకే చేస్తూ ఉంటాం. బట్ కొత్త వాళ్ళు అంటే టేక్ అట్మోస్ట్ కేర్. స్క్రిప్ట్ ఎంతో బాగుంటే కానీ ఒప్పుకోము. సో రియలీ ఎంతో నచ్చితే కానీ ఒప్పుకోము. బాగుందో లేదో రిలీజ్ అయిందో తెలుస్తుంది. సో ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ దట్స్ వై వెంట్ హెడ్ విత్ ద ఫిల్మ్. శివం అనేది ఇట్స్ లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ అంటే హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ కూడా అంత ఇంపార్టెంట్. అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా బాగా క్యూట్గా డిజైన్ చేశాడు. వెరీ చైల్డిష్ క్యారెక్టర్, వెరీ ఈగోస్టిక్ క్యారెక్టర్. సో హీరో అండ్ హీరోయిన్ ఆబ్వియస్లీ క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టరైజేషన్తో మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రాస్ట్తో. హోమ్ మేనర్లో పనిచేయడం ఇట్స్ ఆల్వేస్ లైక్ హోమ్ కదండి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ టు డూ ఫర్ ఎనీ వన్. అండ్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. హ్యాపీగా హోమ్ మేనర్లో పని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన డబ్బులు పెడుతున్నాం కాబట్టి కొంచెం రిస్క్ ఎన్ని కూడా ఉండొచ్చు, కొంచెం టెన్షన్లు ఎక్కువ ఉండొచ్చు. సో బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. దేవి ఒకటే చెప్తాను, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమాకి హిట్ ఆడియో కావాలనుకున్నాం, అందుకని దేవిశ్రీ ప్రసాద్కి వెళ్ళాం. మసాలా ఒకటి చేశానండి. చేస్తే ఎవరితో అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసేదాన్ని బట్టే. సో ఇఫ్ ఐ లైక్ అ స్క్రిప్ట్ అండ్ ఓకే అనుకుంటే అప్పుడు డెఫినెట్లీ హూఎవర్ ఫిట్స్ ద బిల్. ఒక్కళ్ళు అంటే చాలా కష్టం అండి. చాలామంది ఉన్నారు టాలెంటెడ్ పీపుల్. సో మన టాలీవుడ్ తెలుగు సినిమా అంత ఒక్కళ్ళ పేరు చెప్పే అంత స్థాయికి దిగజారిపోవాలి. చాలామంది ఉన్నారు. నేను ప్రేమించకపోతే ఒక మెచ్చి చచ్చిపోతాను అంతే. నీతో ఫ్రెండ్షిప్ చేస్తేనే చేస్తారు, ప్రేమిస్తే చావరా? ఇప్పుడు ఎందుకు నన్ను ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు? లేదు, ఫేవరెట్ హీరోయిన్ అందరూ. ఇప్పటికప్పుడు ఏ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హీరోయిన్ ఫేవరెట్ నాకు ప్రస్తుతానికి రాశి ఖన్నా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ హరికథ అని చేస్తున్నానండి, కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో. కిషోర్ తిరుమల గారు ఈజ్ ఆల్రెడీ హెల్ప్డ్ లాట్ ఫర్ శివం. డైలాగ్స్ని ఆయన రాశారు అండ్ స్టోరీ స్క్రీన్ ప్లేలో కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన. అండ్ యా, ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ నెక్స్ట్ హరికథ ఆయనతో వస్తుంది. నా పేరు శివ. నాదో సింపుల్ ఫండా. మనకు నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలాక తన కోసమే ఫైట్ చేయాలి. డెఫినెట్గా ఉందండి. తమిళ్ అండ్ ప్రస్తుతం తమిళ్లో అయితే బాగుంది. సో ఐమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్. కాస్టింగ్ క్రూ ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్. సో హ్యూజ్ కాస్టింగ్ క్రూ ఉంది దీనికి. సో అండ్ ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పకపోవటం చాలామంది ఉన్నారు. అసలు అభిమన్యు సింగ్ కానీ, వినీత్ కానీ, బ్రహ్మానందం గారు, జేపీ గారు, పోసాని గారు. నాకు తెలియదండి. ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్ అబౌట్ మై వర్క్ అంతే. మై వర్క్ ఫ్యాన్స్ నా దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయి సినిమాలో. సో నేను పనిచేసేదే వాళ్ళ కోసం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని రీచ్ అవ్వడం కోసమే. సో వాట్ ఎవర్ దే ఎక్స్పెక్ట్ 100% శివంలో ఉంటుంది. హాయ్ అండి, నేను మీ రామ్ని. ప్లీజ్ వాచ్ whitetalkies.com. That's what I promised you, that I'll give you a straight film and ఇది a straight film for my people, my Telugu people who have made me a star. ఈ నేషనల్ స్టార్ అవ్వడం ఇక్కడే మొదలైందండి.